పైప్ లైన్లు నిర్మించి చాలా దశాబ్దాలు అయిపోయాయి. అవి లోపట పగలపోవటం వల్ల అటు కలుషిత నీరు అవ్వటం, అవి నీళ్లు తాగి ప్రజలకు డయేరియా లాంటివి అవ్వటం, అక్కడక్కడ కొన్ని డెత్స్ కూడా మనం చూసాం. అంటే అది కొంచెం పెద్ద సమస్యగా ఉంది సార్ మున్సిపాలిటీస్లో ఎక్కువగా. దాన్ని గట్టెక్కడానికి ఏం చేస్తున్నారు సార్? అంటే గతంలో యాక్చువల్గా మున్సిపాలిటీలు ఏం చేసేవాళ్ళు అంటే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో డ్రైన్స్ పక్క వాల్కి పైపులు బిగించేవాళ్ళు సార్. వర్షాకాలం నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడన్నా చిన్న లీక్ ఉంటే దాంట్లో డ్రైన్ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 50% ఏరియాలో మున్సిపాలిటీస్లో అది ఉంది. దాని సాల్వ్కి ఏంటంటే అమృత స్కీము 2.0, అమృత 1.0లను, అదే కాకుండా 2019లో నేను మంత్రిగా ఉన్నప్పుడే 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా యాక్చువల్గా తీసుకొచ్చాం లోను. అయితే గత ప్రభుత్వం ఏంటంటే అది 70% సెంట్రల్ సార్ బ్యాంక్, అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, 30% స్టేట్ పెట్టాలి. 30 years రీపేమెంట్, వెరీ లో ఇంట్రెస్ట్. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, 30% రాష్ట్ర గత ప్రభుత్వం యొక్క ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది 2019 ఫిబ్రవరి. అంటే 6 ఏళ్ళు అయిపోయింది. అయితే మొన్న జూన్కి అది అయిపోయింది. 5 years యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్కి లైఫ్. మొన్న జూన్కి అయిపోతే మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్రంతో సంప్రదించి ఆ ప్రాజెక్టుని రివైజ్ చేయించాం. గ్రేట్ సార్. సో అది 5,350 కోట్లు. అది కాకుండా అమృత స్కీమ్లో 8,500 కోట్లతో ఉంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా గత ఈ యొక్క 8 నెలల్లో దీన్ని అంతా స్టడీ చేసి అటు కేంద్రంతో మాట్లాడి అన్నీ రివైజ్ చేసాం, రెడీగా ఉన్నాయి. ఈ జూన్ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ టెండర్లు పిలిచి వర్క్ బహుశా జూలైలో స్టార్ట్ చేయబడుతుంది. స్టార్ట్ చేస్తే రాబోయే 2 సంవత్సరాల్లో 85% ఆఫ్ ది హౌసెస్, 100% అన్ను 85% ఆఫ్ ది హౌసెస్కి డైరెక్ట్గా ఇంటికి ట్యాప్ ఉంటుంది. అది కూడా సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్ కాదు. టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని ముందు జరుగుతున్నాం. ఖచ్చితంగా చేస్తాం. ముఖ్యమంత్రి గారు అయితే బ్యాలెన్స్ 15% కూడా ప్రాజెక్ట్ వర్కౌట్ చేయమన్నారు. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2029కి ప్రతి ఇంటికి డైరెక్ట్ కొళాయి రావాలి, అది కూడా సర్ఫేస్ వాటర్ రావాలి, ట్రీటెడ్ వాటర్ రావాలని పెట్టారు. ఆ విధంగా ముందుకు జరుగుతాం.